మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో చేరికుడి వచ్చిన యెరూషలేము ప్రార్థనా మందిర సభ్యులందరికీ నజరేయుడైన యేసు నామముపేట ఈ మధ్యాహ్న కాలపు శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే సంఘ సేవకులు సామ్రాజ్యకి, అలాగే జ్యోతిర్మకి, అలాగే సంఘ పెద్దలకును సంఘస్థులకును నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉండినాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్య లేఖనాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుందాం. థ్యాంక్స్. ప్రార్థన చేసుకున్న ఒక నిమిషం. స్తుతులకు కారణభూతుడా, స్తోత్రార్హుడా, మనోహరుడా, అతి పరిశుద్ధుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు చెప్పినటువంటి శ్రేష్టమైన అమూల్యమైనటువంటి వాక్య లేఖనాలను ధ్యానించినందుగా వినగల చెవులు, గ్రహించగల మనసు దయచేయండి ప్రభా. సంఘంతో సూటిగా మాట్లాడమని వేడుకొనిచున్నాం తండ్రి యేసయ్య. మీ శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని ప్రభా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ప్రియ హృదయాల్లో విత్తబడి మీకు మహిమకరంగా వాక్యానుసారంగా జీవించగల కృపాధిక్య దయచేసి మీ తలంపులతో నింపి ఈ యొక్క ఆవరణను మీ పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సంచలనతో ప్రవేశే తండ్రి, సమస్తం మీకు మహిమకరంగాను మర్యాదగాను క్రమంగాను జరపబట్టకును మీ పరిశుద్ధ ఆత్మదేవుని అధ్యక్షతన మమ్మల్ని నడిపించి ఆస్వాదించమని యేసు నామముపేట మీకు గాయపడిన ప్రార్థన పెట్టి ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నజరేయుడైన యేసు నామముపేట ఈ మధ్యాహ్న కాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మరి చాలా సంవత్సరాల నుంచి ఆ దేవుని ఆరాధించుటకును మరి మీ మధ్య నిలబడి 40 దినాలు దేవుని స్తుతించుటకు దేవుడు నాకు అనుకూలం చూపుతున్నారు. మరి దాదాపు ఖచ్చితంగా 16 సంవత్సరాల పూర్వం నుంచి, మధ్యలో కరోనా సంవత్సరాలు తీస్తే మిగతా అన్ని సంవత్సరాలు మీతో కలిసి 40 దినాల ఉపవాసం ఉంటకు దేవుడు నాకు అనుకూలత చూపించారు. మరి అలాగే నా కొరకు ప్రార్థన చేస్తున్న సంఘానికి, సంఘస్థులకి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యలేఖనంలోకి వెళ్ళేటప్పుడు స్తుతి ఆరాధన చాలా బాగా చేశారు, చాలా బాగుంది, గంభీరంగా ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం నుంచి గమనించినట్లయితే ఇక్కడ 14వ వచనంలో కొన్ని విషయాలు జరుగుతాయి. ఏమైనా విషయాలు జరుగుతాయంటే, యేసయ్యని కొంతమంది శిష్యులు, ఏ శిష్యులు? యోహాను శిష్యులు వచ్చి అడుగుతున్నారు. యోహాను శిష్యులు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ప్రశ్నలు అడగకూడదు. 2 శిష్యులు ఉన్నారు. మళ్ళీ ఎవరు అడిగారని నన్ను అడగకూడదు. మళ్ళీ యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనము. యోహాను మాట విని ఆయన వెంబడించిన 2లో ఒకరు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆండ్రూ. ఎవరో శిష్యుడు? ఆంద్రియా. మరొక శిష్యుడు పేరు రాయలేదు కానీ థియాలజికల్ బైబిల్స్లో ఉంటుంది. అది 35వ వచనాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మరునాడు మరలా యోహానును ఆయన శిష్యులు 2 నిల్చుండగా. బైబిల్లో ఉన్నటువంటి మాటలు గమనించినట్లయితే ఇక్కడ ఎవరి గురించి రాస్తున్నారు? శిష్యుడైనటువంటి యోహాను గురించి రాస్తున్నాడు. ఇంకోటి ఆంద్రియా గురించి మాట్లాడుతూ ఉండి అన్నారు. బైబిల్లో వీళ్ళిద్దరి గురించి రాశారు. బాప్తిసమిచ్చి యోహాను శిష్యులు ఏమంటున్నాడు 14వ వచనంలో, అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు, మత్తయి 9:14,
యోహాను శిష్యులు ఆయన యొద్దకండి యేసు యొద్దకు వచ్చి పరిచర్యలను చేయొచ్చు, తరచు ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని యేసుని అడగగా, యేసు దగ్గరికి వచ్చిన యోహాను శిష్యులు సిమోను పేతురు తమ్ముడైనటువంటి అంద్రియ, అలాగే ఈ యొక్క శిష్యుడైనటువంటి యోహాను కాదు, మిగతా వారు, తర్వాత వారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు వచ్చి యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమంటున్నారు అని అంటే, మేము తరచు ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతు ఏంటని అడుగుతున్నారు. అంటే గమనించాల్సిన విషయం ఏమిటంటే, యేసయ్య 2 ఉపమానాలు చెప్పాడు. ఒక ఉపమానం ఏమిటంటే పాత బట్టకు కొత్త మాసిక వేయట అంటాడు. రెండవ ఉపమానం ఏమిటంటే మరి పాత తిట్టులో కొత్త ద్రాక్ష రసము పోయకూడదు అనేటువంటి మాట అంటాడు. ఈ 2 ఉపమానాలు ఈ సందర్భంలో యేసయ్య వారికి తెలియచేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అనేటువంటి ఆలోచన చేసినట్టే, ఉపవాసము చేయొద్దు, ఫాస్టింగ్ ఉండొద్దు అనేటువంటి విషయము యేసయ్య చెప్పలేదు. కానీ ఈ యొక్క విషయాలు వారు ఎలా అయిపోతున్నారంటే ఒక ట్రెడిషనల్ రిచువల్ వాల్యూస్లోనికి వెళ్ళిపోయినారు. అంటే ఆచారమైన సాంప్రదాయమైనటువంటి భక్తిలోనికి ఈ యూద మతములో ఉన్నటువంటి ఒక సెట్ గ్రూప్ పీపుల్ వారు ఎలా అయిపోయినారంటే అది ఒక అలవాటు అయిపోయింది, కానీ దాంట్లో ఆధ్యాత్మికంగా లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇలాగే మత్తయి సువార్తలో 2-3 సార్లు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 2-3 వచనాలు గమనించినట్లయితే, చాలండి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నారు, యూదులు ఏం చేయాలి? యూదులు భోజనం చేసేటప్పుడు ఏం చేస్తారు? చేతులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, ఇంకా అనేకమైన కడుక్కుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసు శిష్యులు భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుంటూ భోజనం చేస్తున్నారు. దానికి యేసు దగ్గరకు వచ్చి వారిని నిందించడం జరుగుతూ ఉంది అన్నది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య ఎప్పుడు సాంప్రదాయాలకు వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సాంప్రదాయం అంటే ఏంటి? అడగకూడదు. పూర్వం నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి నియమాలు, పద్ధతులు, పూర్వం నుంచి అంటే కొన్ని డెకాడ్స్ నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని 10 సంవత్సరాల క్రితం నుంచి అది అలవాటు అయిపోయింది ఏంటంటే దానిని సాంప్రదాయం అంటారు. ఇంకోటి ఏంటంటే కుటుంబము, సమాజము లేదా కొనసాగుతున్నటువంటి సాంస్కృతిక ఆచారాలు. ఇంకో విధం ఏమిటంటే ఈ విధమైన ఏంటంటే మరి వారికి ట్రెడిషన్గా మారిపోతూ ఉంటాయి. దేవుడు ఎప్పుడు సాంప్రదాయానికి వ్యతిరేకం, యేసయ్య సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఏం చేశాడంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ఈయటానికి లోకానికి వచ్చినాడు. సాంప్రదాయము దేవుని వాక్యాన్ని ఒక చోట కూర్చడం సాధ్యం కాదు. ఎందుకనంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 8-9 వచనాలు గమనించినట్లయితే, చాలండి. ఇక్కడ అంటున్నాడు, యేసు అంటున్నాడు, ఏమంటున్నాడంటే దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి ఏమైపోయినారు? మనుషులు పెట్టేటువంటి ఈ యొక్క పారంపర్య ఆచారాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏమిటంటే దేవుని దగ్గర ఆజ్ఞలు నెరవేర్చితే దేవునికి సమీపంగా వస్తారు. దేవునికి సమీపంగా వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. అది కవనెంట్ రిలేషన్ అని అంటారు. ఎప్పుడైతే దేవుడు నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడో ఆ ఆజ్ఞ ప్రకారం మనం జీవించాలి. సపోజ్ ఈరోజు ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఈరోజు గాంధీ జయంతి. గాంధీ జయంతి రోజు ఏం చేయకూడదు? ఏంటి? నాకు మాంసం ఉండకూడదు అన్నట్టు వినిపించింది. కోళ్ళు, మేకలు లాంటి వాటికి జీవహింస చేయకూడదు. అలాగే మద్యపానం సేవించకూడదు. అది గవర్నమెంట్ ఏం చేసింది? లా పాస్ చేసింది, ఒక ఆజ్ఞ. అలాగే బైబిల్లో కూడా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు ఉన్నాయి యూదులకి.
613 ఆజ్ఞలు వారు చేయకుండా ఏమైపోయిందంటే ఓన్లీ ఆచారం వరకే చేస్తాడు. ఎప్పుడైతే మన భారతదేశ గవర్నమెంట్ ఈ గాంధీ జయంతి రోజు ఇది చెయ్యొద్దు చేస్తే ఏమవుతాము? పోలీసులు తీసుకెళ్ళి జైలు వేస్తారు, అంతే కదా. దేవుడు కూడా అదే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు చేస్తే అదే దీవెన ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడిచ్చినటువంటి దీవెన ఆశీర్వాదాలు చేయకపోతే మనం ఏమిటంటే శిక్షార్హులం అవుతాము అనేటువంటి సత్యానికి. శిక్షార్హులం అవుతూ ఏమవుతా ఉంటుంది అని అంటే ఆలోచన చేసినట్లయితే దేవుడు ఏమన్నాడంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మతాచారాలు మత సాంప్రదాయాలు కాకుండా ఏం కావాలంటే దేవుడికి కావలసినటువంటి హృదయం కావాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా భక్తుడు ఆయన ప్రవచించిన దినాలలో ఈ విధంగా ప్రవచిస్తాడు. ఏమని ప్రవచిస్తాడు? యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినట్లయితే 29:13 చాలండి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ యెషయా భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు యెషయా భక్తుడు? వీరు నా దగ్గరికి పదవులతో వస్తున్నారు అని అంటే అవుట్వర్డ్ అపీరెన్స్ అంటే బయటికి కనిపించి బాహ్యముగా దేవుని ఆరాధిస్తున్నారు, కానీ హృదయాలు ఎక్కడున్నాయంట? హృదయాలు బబులోను చెరలోని ఉన్నటువంటి దేవతల దగ్గర, బబులోని ఆశీర్వాదాల దగ్గర ఉండిపోయి ఉన్నాయి. ఎలాగా? వారు ఇక్కడ దేవుని ఆరాధిస్తున్నారు యెరూషలేము దేవాలయంలో. తర్వాత వారు ఎక్కడ ఆలోచన చేస్తున్నారు? ఆలోచన విధానం ఎక్కడ ఉన్నది? వారి హృదయాలు ఎక్కడ ఉన్నాయంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఇంకా దేవుడు వస్తాయి కదా, ఈ దేవుడి దగ్గరికి వెళ్తే ఇది ఆశీర్వదించబడుతుంది కదా. 21వ అధ్యాయంలో వారు ఏం చేస్తారన్నారంటే ఈ యొక్క కనానీయ దేవత ములోక్ అనేటువంటి ఒక దేవతకి ఏం చేస్తారంటే వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రథమ ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు? బలర్పిస్తారు. ఆ పది కారణం ఏంటంటే వారు వారు పంటలు పండాలని, వారు ధనాభివృద్ధి చెందాలని, వారు ఆశీర్వదించబడాలని, దేవుని యెహోవాను ఆరాధించుకుని ఏం చేస్తున్నారంటే ములోకి దేవత దగ్గరికి వెళ్ళి వారి బిడ్డను పనిచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమంటున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ఏమైపోయినారు? వారి హృదయాల చోట వారి యొక్క బాహ్య రూపం మాత్రం దేవుని ఆలయంలో కనపడతా ఉన్నది అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సాంప్రదాయానికి ఆధ్యాత్మిక జీవితం రెండు కలవటం అసాధ్యం. అందుకే ఏమంటున్నాడు? పాత బట్టకు కొత్త మాస్క్ వేసిన ఎడలా అది చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళి ఆ కొత్త బట్ట ఏం చేస్తుందంటే విస్తరించబడదా, ఎన్లార్జ్ అవుతుందంట. ఎన్లార్జ్ చేయదండి అంటే చినిగిపోతుంది. అంటే పాత బట్ట ఏం చేస్తుంది? అతికేసినప్పుడు మాస్క్ వేసినప్పుడు అది ఎప్పుడైతే మరి వ్యాకోచించినప్పుడు అంటే అది విస్తరించిన ఎక్స్ప్లైన్ అయినప్పుడు ఆ పాత బట్ట చినిగిపోతుంది మరి ఎక్కువగా, ఎందుకంటే దాని కార్నర్స్ చినిగి ఉంటాయి కాక. ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నది అదే మాట. ఏమంటున్నారు అని అంటే ఆ యొక్క సాంప్రదాయాలు మీరు చేయొద్దు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఆ సాంప్రదాయాలు చేసేటువంటి వారు ఏమంటున్నారు అంటే వాళ్ళు ఏం కావాలంటే ఆ రాడికల్ చేంజ్ కావాలి, అంటే సమూలమైన మార్పు రావాలి. ఆ యొక్క ఆచారంలో నుంచి ఎక్కడ రావాలి? ఆధ్యాత్మికంలోనికి రావాలి. ఆధ్యాత్మికంగా ఎలా వస్తారు అనేది ఆలోచన చేసినట్లయితే నిన్న దినం నాడు ధ్యానించి ఉన్నాము. పౌలు భక్తుడు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించినట్లయితే చాలండి. ఇక్కడ అంటున్నాడు, పౌలు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదలు, లోక సాంప్రదాయాలు, లోకములో ఉండేటువంటి మతాచారాలు అనుసరించకుండా ఏం చేయమంటున్నాడు పౌలు ఇక్కడ అంటే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరచడం వలన రూపాంతరము పొందుడి. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏమన్నాడు? సాంప్రదాయం నాకు వద్దయ్యా, నువ్వు సాంప్రదాయం పరిస్తే నా దగ్గరికి రావద్దు అంటాడు.
దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయం నాకు కావాలంటున్నాడు. దీంట్లో ఏమన్నాడు దేవుడు? నీ మనస్సు నాకు కావాలంటాడు. మనస్సుని ఇంగ్లీష్లో మైండ్ అంటాడు. మైండ్ చేసే పనులు ఏంటి? చాలా మంది అంటారు కదా తెనాల్లో, మైండ్ పోయిందని అనరా? మేము ఉన్నప్పుడు అన్నారు, ఇప్పుడు అంటలేదేమో. అంటే చూసినప్పుడు బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే మన యొక్క ఊహలకు మించినటువంటిది. ఊహలు ఎక్కడ ఉంటాయి? మైండ్లో ఉంటాయి. ఒక క్రైస్తవుడు అంటే ఎలా వస్తాడంట? ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి వస్తాడంట చర్చిలోకి. అంటే చర్చిలో ఇలా తిరుగుద్ది, ఇలా పాట పాడతాం, ఇలాంటి వాక్యం వస్తుంది, ఇలాంటి ప్రార్థన వస్తుంది అని చెప్పేసి అందరూ చెడు కూర్చుంటారంట. కొత్త రంగని ఏంటి నేను ఇలా ఆలోచించాను కదా అనేది. ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి ఎవరు రాకూడదు ఇక్కడ. ఈ యొక్క మనస్సులో నీ ఊహలతో ఇక్కడికి రాకూడదు. దేవుని యొక్క చిత్తాన్ని, హృదయాన్ని మనసులోకి దేవుడులా దింపుతాడు. ఎప్పుడైతే నీ మనస్సుని రూపాంతరపరుచుకుంటారు, దాన్ని రాడికల్ చేంజ్ అంటారు. ఈ రాడికల్ చేంజ్ అనేటువంటి దానికి ఒక మంచి ఉపమానం ఉన్నది, అందరికి తెలిసినటువంటి ఉపమానం. మరి బటర్ఫ్లై తెలుసు అందరికీ? సీతాకోక చిలక తెలుసా? చిలక అంటే అది వేరే చిలక కాదు, అది బటర్ఫ్లై, అది ఒక ఇన్సెక్ట్. దీన్ని అది దాని యొక్క జీవ పరిణామ సిద్ధాంతం, ద లైఫ్ ఆఫ్ యొక్క బటర్ఫ్లై చూసినట్లయితే స్టార్టింగ్ ఏంటంటే క్యాటర్పిల్లర్, ఒక గొంగళ పురుగుతో స్టార్ట్ అవుతుంది. గొంగళ పురుగుతో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుందంటే ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా మారిపోతుంది. ఒక పాపి ఎలా ఉండాలంటే క్రైస్తవుడు మారిన తర్వాత ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా మారాలి. మళ్ళీ బటర్ఫ్లై ఏమవుతుందంటే ఈ యొక్క గొంగళ పురుగు మళ్ళీ మారదు. మారిన తర్వాత మళ్ళీ వెనక్కి రాదు, చచ్చిపోతేమో కానీ బటర్ఫ్లైగా మళ్ళీ తిరిగి గొంగళ పురుగు మారదు. ఒక పాపి కూడా దేవుని రక్షించి ఆయన మనసు మార్చుకుంటే ఎలాగవుతారంటే ఒక సీతాకోక చిలుకలాగా మాట్లాడతారు. మారిన తర్వాత తిరిగి ఒక గొంగళ పురుగుగా మారడు అనే సత్యానికి జ్ఞాపకం. ఎప్పుడైతే మనసు మార్చుకుంటాడో, ఎప్పుడైతే మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానం మార్చుకుంటాడో, ఎలాగా తన మనస్సు మారిపోతున్నది, ఒక బటర్ఫ్లై లాగా మారిపోతాం, ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా. లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా ఉంటారు అంటే ప్రేమ, దయ, కనికరం కలిగినటువంటి వారుగా అంటారు. కుష్ఠరోగి పడిపోతే లోకమంతా విడిచిపెడితే కుష్ఠరోగిని ఎత్తుకొని వారికి భోజనం పెట్టేటువంటి ప్రేమ, దయ కలిగినటువంటి వారుగా అంటారు. నడి రోడ్లో చనిపోవడానికి సిద్ధంగా ఉంటే వారి భుజం మీద ఎత్తుకొని హాస్పిటల్లో చూపించేటువంటి క్రైస్తవులుగా ఉంటారు. ఎవరైనా సమస్యలో కృంగిపోతారంటే వారిని తీసుకొని సహాయం చేయడానికి సిద్ధమవుతారు. దట్ ఈస్ ద చారిటీ, దట్ ఈ దేవుని యొక్క దాతృత్వం. నేను ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించా దేవుడు తన అద్వితీయ కుమారుని దేవుడు ఈ లోకానికి అనుగ్రహించినాడు. మన జీవితం కూడా ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లైగా, ఒక మకరందం తాగి హనీని సేవించేటువంటి బటర్ఫ్లై లాగా ఉండాలి. ఎప్పుడు మనసులు ఎప్పుడు మారతాయో అంటే అవుట్వర్డ్ అపీరెన్స్ కాకుండా ఇన్వర్డ్, మనకి హృదయం అని మనసు అనేటువంటి బయటికి కనిపించదు, కానీ మన ఆలోచన విధానం, మన తలంపులు మారిపోతూ ఉంటాయి. మరి ఈ 3 విషయాలు, ముగ్గురు మారారు అలాగ బైబిల్లో. వారు ఎవరంటే నేను వాటి గురించి వివరించడం తెలుసు మీకు. ఎవరంటే సౌలు పౌలుగా మారాడు. సౌలు ఎలా ఉండేటువంటి వాడు? ఆయన యూద మతంలో పరిశోధనగా ఉన్నాడు. ఆయన రోమా ప్రభుత్వంలో ఉద్యోగంగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నారు? యేసుని నమ్మినటువంటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు అంటే నిర్దాక్షిణ్యంగా హింసిస్తున్నారు. హింసించడమే కాదు, మరి స్తెఫను చనిపోవడానికి మూల కారణమైనటువంటి పౌలు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటారు. ఇలాంటి ఆయన దమస్కు మార్గంలోకి వస్తా ఉన్నప్పుడు దేవుని మహిమ చూసినప్పుడు, దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఏమై ఉన్నాడంటే సౌలు పౌలుగా మారి అన్యుల మధ్య సువార్త తీసుకెళ్ళడానికి ఒక సాధనంగా మారి ఉన్నాడు. ఆయన మనసు రూపాంతరపరచబడినది. రెండో వ్యక్తి ఎవరంటే తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయము మరి ఆ వచ్చిన భాగాల్లో గమనించినట్టే ఆయన లూకా సువార్తలో ఉన్న తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తుంటే తండ్రిని, వారి యొక్క కుటుంబాన్ని విడిచి లోకంలోకి వెళ్ళిపోయినాడు. లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను అనుభవించి పశ్చాత్తాపడుతున్నాడు. పరలోకమున్న తండ్రికి నీకు నేను వ్యతిరేకంగా పాపం చేశాను, ఇక నేను నీ కుమారుడు నడిపించుకోవడానికి అర్హులను కాదు అన్నప్పుడు తండ్రి కౌగలించుకొని చేర్చుకున్నాడు. మళ్ళీ తప్పిపోల కుమారుడు, తప్పిపోయి దొరికిన. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మరణించి
తిరిగి లేచిన, మరలించి దొరికిన అనేటువంటి మాట రాస్తుంటాడు. మూడవ వ్యక్తి ఎవరంటే సమరయ స్త్రీ. సమరయ స్త్రీ గురించి మరి యోహాను సువార్త 4:29 గమనించితే ఆమెకి 5 పెనిమిటిలు కలిగినటువంటి వ్యక్తిగా ఉండినది. ఆ సమరయ ప్రాంతంలో మెస్సయ్య గురించి ప్రకటించినటువంటి ఒక సువార్తికురాలుగా మార్చబడింది. తప్పిపోయిన కుమారుడు మనసు మారింది, సౌలు మనసు మారి పౌలయ్యాడు. సమరయ స్త్రీ మరి 5 భర్తలు కలిగిన విడిచిపెట్టి దేవుని సువార్త చెప్పి మనసు మారినటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నారు. దేవుడంటున్నాడు, కొత్త పాత బట్టకి కొత్త మాస్గా వేయొద్దు అంటున్నాడు. ఆచారమైన భక్తి నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నీ హృదయం, నీ మనస్సును దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి గమనించినట్లయితే ఈ యొక్క మరి మనలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యం ఎలా జరుగుతున్నది అనేటువంటి ఆధ్యాత్మిక పరిపక్వ స్థితిలోనికి ఎలాగ వెళ్తాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పశ్చాత్తాపంతో మన హృదయాలను మార్చుకునేటువంటి వారుగా ఉండాలి. దావీదు భక్తుడు పశ్చాత్తాపంతో తన హృదయం మార్చుకున్నాడు. ఎలాగ మార్చుకున్నాడు? కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన 10వ వచనాన్ని గమనించినట్లయితే, నేను చదవమ్మా. చాలండి. ఇక్కడ దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడు? ఆయన సందర్భం అంతా తెలుసు కాబట్టి ఈ సందర్భం చెప్పట్లేదు. ఆయన పాపం చేసి దేవుని నుంచి దూరం అయిపోయినప్పుడు దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు భక్తుడు ఎవడు ప్రార్థన చేసేటప్పుడు? యూదయ దేశమునకును రాజు అయి ఉన్నాడు. ఆయన 12 గోత్రాలకి ఏమైనాడు? రాజు. దావీదు రాజు. రాజుగా ఉన్నటువంటి దావీదు ఏం చేశాడు? దేవుని దగ్గరికి వస్తున్నాడు. పాపం చేస్తున్న నాతాను అనేటువంటి ప్రవక్త చెప్పినప్పుడు పాపం చేస్తానయ్యా అని దేవుని సన్నిధానానికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన కీర్తనలు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగచేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని అంటున్నాడు. కాదు ఆయన అనుకో, ఇంతమందికి 2 భార్యలు లేరా, వీధుల్లో అంతమందికి లేరా, నా కొద్ది ప్రభు అని దేవునితో వాదన వేసుకోవచ్చు. నేను రాత్రులు కదా నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు అనేటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తిగా కూడా ఉండి ఉన్నాడు. అయినప్పటికీ దావీదుకి ఏం కావాలంట? శుద్ధ హృదయం కావాలంట, నూతన హృదయం కావాలి. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఖచ్చితంగా శుద్ధ హృదయం కలుగ చేయమంటున్నాడు. నీ హృదయాలోచనలు ఏమై ఉన్నది? నీ హృదయం ఎక్కడుందని యూదులు అంటున్నాడు. దేవుడు నువ్వు పదవులతో దేవుని దగ్గరికి వస్తున్నావు, నీ హృదయాన్ని వేరే దగ్గర ములోపు దేవత దగ్గర దాచిపెట్టున్నావు. నాకు కావాల్సినటువంటిది నీ హృదయం కావాలి అనే విషయాన్ని చెప్తా ఉండి ఉన్నాడు. మరి మనలో ఆచారమైన భక్తి ఎక్కడికి వస్తుందంటే మన హృదయ శుద్ధిలో నుంచి వచ్చినప్పుడు ఆచారమైన భక్తి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక భక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఏమిటి అనేటువంటి ఆలోచన చేసినట్టయితే తీతుకు రాసినటువంటి పత్రిక, పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయటం ద్వారా మనలను రక్షించెను. ఎంతమంది రక్షించబడ్డారు? ఎవరు రక్షించబడలేదా? మీతో అడుగుతున్నాను, ఎంతమంది రక్షించబడ్డారు? తిమోతి ఒక్కడు లేపాడు, ఇక పైన ఎవరు లేరా? ఇది ఈ థియాలజికల్గా ఉండేటువంటి విషయాలు ఏంటంటే ఒక ప్రాసెస్ అంటే ఒక దాని తర్వాత ఒక మెట్టు తర్వాత మెట్టు ఎక్కాట ఉంటుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా అలాగే ఉంటుంది. ఎలాగనంటే ఒక తర్వాత మనసు తర్వాత హృదయం వస్తుంది, హృదయం తర్వాత ఏమంటే రక్షణలోనికి తీసుకొస్తుంది, సాల్వేషన్ వస్తుంది. ఈ సాల్వేషన్ అనేటువంటి మాట దేంతో మాట? సొటీరియా అనేటువంటి మాటతో మరి గ్రీక్ పదం అది తర్జుమా చేయబడింది. ఈ సొటీరియా అనేటువంటి గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే డెలివరెన్స్ అనేటువంటి మాట. ఈ డెలివరెన్స్ అనేటువంటి మాటకి తెలుగులో ఏంటంటే విమోచించబడినటువంటి, దేని నుంచి? పాపం నుంచి. ఇక్కడ పౌలు మాట్లాడుతుంది ఆ మాట ఏమన్నంటే నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక. చాలా మంది ఏమంటారు, నేను ప్రార్థన చేస్తున్నానండి జరగటం, నేను వాక్యం చదువుతున్నానండి అర్థం కావటం లేదు, పాటలు పాడుతున్నానండి నా హృదయంలో సంతోషం లేదు.
అంటే ఈ కార్యాలు ఎలా ఉంటాయంటే ఇది రిపిటేషన్ వల్ల ఏమైపోతుందంటే ఆచారమైన సాంప్రదాయమైన బద్ధంతో అయిపోతుంది. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు మలయాళం సారు ద హోలీ స్పిరిట్, ద థియాలజీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ చెప్పేవాడు. ఆయన ఏం చెప్పేవాడు అంటే, ఆంధ్ర వాళ్ళు చేసే పని ఏంటంటే ఒక డ్రమ్ము పెడతారు, టపా టపా కొడతారు, అందరికి ఆత్మ వచ్చేస్తుంది. డ్రమ్ము లేకపోతే వాళ్ళకి ఆత్మ రాదు అని అంటారు. డ్రమ్ము మీ దేవుడా అని అడిగేవాడు మమ్మల్ని. సైమన్ జార్జ్ ఆయన పేరు. మీరు ఎక్కడైనా కనపడితే మలయాళీ సైమన్ జార్జ్ ఎవరైనా తెలిస్తే అడగండి ఆయన్ని. మీరు అజయ్ పాస్టర్కి ఇలా చెప్పారంట కదంట. మనం సెమినరీలో బాగానే నోటేడు. ఆయనతో వాదన వేసుకున్నప్పుడు డ్రమ్ము లేకుండా రాదా అంటే, రాదు, రా చూపిస్తా అన్నాడు. వైజాగ్లో డ్రమ్ము లేకుండా పాట పాడండి అంటే చప్పగా పాడుతున్నారు. అంటే ఈ ఆచారమైన భక్తి ఎలా అయిపోయినది? ప్రార్థన చేస్తే దేవుడు వెంటలేదనేటువంటి ఒక అపోహలో ఉండిపోతా ఉండినాము. వాక్యం చదువుతుంటే అర్థం కావట్లేదు అనేటువంటి దాంట్లో ఉండిపోయినాము. అలాగే పాటలు పాడుతుంటే దేవుని సంతోషం మనకు రావటం లేదు. ఇక్కడ ఇదే అంటున్నాడు. ఏమంటున్నాడు? తీతు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, తీతుకి పౌలు అంటున్నాడు, నీతిని అనుసరించిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. అంటే ఏంటండి పునర్జన్మ సంబంధమైన స్నానం? బాప్తిసం. వెరీ గుడ్. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేత ద్వారా మనలను రక్షించును. ఆ నూతన స్వభావము, రెన్యూనెస్ బై ద హాలీ స్పిరిట్. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఏమంటే నూతన పరచబడాలి. ఎలా నూతన పరచబడాలి? పరిశుద్ధాత్మ దేవునికి మనము సరెండర్ అవ్వాలి. ఎలా సరెండర్ అవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తుంటే మనసు మారాలి, హృదయం మారాలి. అది మారకుండా మనం ఇన్ని చేసినా కానీ అది ఆచారమైన భక్తి అయిపోతూ ఉండినది. మరి ఇక్కడ గమనించినట్లయితే మనం ఏమి చేయాలి అని అంటే, పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు. చదవండి. చాలండి. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, కొరింథీ సంఘంలో ఎలా హింసిస్తాడు? కొరింథీ సంఘంలో భయంకరంగా అన్నమాట. కొరింథీ సంఘం మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో రాశాడు, అనేక వర్గాలు ఉన్నాయి. అపోలో అనేటువంటి వర్గం ఉన్నది, కేఫా అనేటువంటి వర్గం ఉన్నది. కేఫా అంటే సిమోను పేతురు. అలాగే యేసయ్య అనేటువంటి వర్గం ఉంది. వారి మధ్యలోకి వచ్చి నేను అల్పుడు, నేను నిలబడ్డాను అనేటువంటి ఆలోచన చేస్తాడు. అలాగే ఈ పత్రిక రాసేటప్పుడు పెద్దలు నన్ను వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విషయం. ఎందుకంటే వారు చేసే తప్పులన్నీ నేను ఎత్తి చూపుతా ఉంటున్నాను. విగ్రహాలకు అర్పించినట్టు తీసుకొచ్చి ప్రభు బల్ల మీద పెడుతున్నారు. నేను ఏమి చెప్తా ఉండి ఉన్నానని నాకు వ్యతిరేకంగా ఉన్నాను అనే విషయంతో కష్టంతో పనిచేస్తూ ఉంటాడు కొరింథీలో పనిచేస్తున్నప్పుడు. అక్కడ అదే కాకుండా సంఘంలోనే కాకుండా సంఘం వెలుపుట డయానా అనేటువంటి ఒక రోమా విగ్రహం ఒకటి ఉండేది. వారు అక్కడ అనేకమైన విచ్చలవిడి కార్యక్రమాలు చేస్తుంటే అక్కడికి సంఘానికి అటు ఇటు వలస వస్తూ ఉండేటువంటి వారి మధ్య చేస్తున్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో ఏమన్నారు ఇక్కడ 16వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, కాగా మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నాడు కానీ ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి పరుస్తున్నాడు. మనకి ఆ క్రైస్తవులకి శాటాన్ని పెట్టేటువంటి శోధనలు ఎలాంటివి అంటే, ఫస్ట్ అంట డబ్బులు చూపిస్తాడంట. డబ్బులు, మనీ. తెలుసా అందరికి? మనీ తెలీదు. తర్వాత భోజనము, తర్వాత అధికారం, అయాం. ఇంతే. నా గురించి మాట్లాడాలి, ఇంకెవరి గురించి మాట్లాడకూడదు. నేను మొన్న ఒక హోసన్న గారి టీంలో ఒక పాస్టర్తో మాట్లాడుతున్నప్పుడు వారు ఒక సాక్ష్యం చెప్పారు. సార్ ఏం తీసుకుంటారు సార్ మీటింగ్కి వస్తే అన్నారు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను ఏం తీసుకోను పాస్టర్ గారు అన్న. సరే తీసుకోపోయారు. పెద్ద ఎల్ఈడి పెట్టాలా వెనకాల అన్న. అవి కూడా వస్తున్నారు. చాలా సంతోషం వేసింది. వేరే పాస్టర్తో మాట్లాడితే ఏమన్నాడంటే, వెనకాల 50 అడుగులు ఎల్ఈడి ఉండాలి, నేను వచ్చినందుకు ఇంత అమౌంట్ రావాలి అనేటువంటి విషయం. అంటే వేరే అంకుల్ పేర్లు పెడుతున్నాడంటే ఆయనతో మాట్లాడా. అంటే ఈ నిర్దినంలో క్రైస్తవ్యం ఎలా అయిపోయినదంటే ఒక బాసిజం అయిపోయినది. బాసిజం కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, పౌలు ఏమన్నాడంటే, మా బాహ్య పురుషుడు ఏమైపోతున్నదంటే, అవుట్వర్డ్ గవర్నమెంట్ ఏమైపోయిందంటే
పాడైపోతా ఉన్నది. కానీ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మదేవుని శక్తి వల్ల ఆంతరంగిక పురుషుడు దినదిన అభివృద్ధి చెందేటువంటి వాడుగా ఉండాలి. మనం ఉపవాసం ఉంటే ఏమవ్వాలి? శరీరము డిక్లైన్ అవ్వాలి, స్పిరిచువల్గా ఇంక్లైన్ అవ్వాలి. అంటే శారీరక క్రియలను సప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఆధ్యాత్మిక క్రియలు పెరుగుతూ వెళ్ళాలి. చాలామంది అంటారు ఉపవాసం ఉన్నప్పుడే బాగా నిద్ర వస్తుందండి అంటారు. తర్వాత ఏమొస్తుంది? ఉపవాసం ఉన్నప్పుడే ఆకలి వేస్తుంది. అలాగా కాకుండా మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మదేవుడు నీలో వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మదేవుడు నీను రక్షించిన తర్వాత ఏమిటంటే ఈ ఆకలి నిద్ర కన్నా దేవునితో గడిపేటువంటి సమయం అమూల్యమైన సమయం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ బాప్తిస్మిచ్చిన శిష్యులు వారు ఉపవాసం ఉండి ఎందుకని అడిగినారని అంటే వారికి యూద మతము పండగలు ఒకటి ఉంది ఆ దినాల్లో. ఏం పండగ అని అంటే యకూప్ అనండి, యకూప్ అంటారు కదా. లేవీకాండ గ్రంథం 23వ అధ్యాయము 27, 28 వచనాలు. ఇదేంటంటే ప్రాయశ్చిత్తం కొరకై వారు ఉపవాసం ఉంటారు. ఆ ప్రాయశ్చిత్తం ఉపవాసం ఉన్నప్పుడు ఒక గొర్రె పిల్లను యూదులందరి కొరకు వధించి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలో మందసమన్న ప్రదేశానికి వెళ్ళి ఒక బోర్లో రక్తాన్ని పట్టుకొని వెళ్ళి వాటి మీద అంతా చిలకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. దాన్ని యకూప్ అని అంటారు. ఇప్పుడు వారు ఇజ్రాయిల్ ఇప్పుడు 1, 2 తారీఖుల్లో వారు ఆ యొక్క అటోన్మెంట్ ఫాస్టింగ్ అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకో పండుగ ఉంది. ఆ పండుగ ఏంటంటే నూతన సంవత్సరం పండుగ. ఆ పండుగ రోష్ హషానా అనండి అంటారుగా. రోష్ హషానా అనేటువంటిది ఎప్పుడు వచ్చిందంటే నెలవంక వచ్చింది. చూసారా? చూడరా ఆకాశం అయిపట్ట కణాల్లో కనపడదు ఆకాశం అన్నారా? చూడాలమ్మా దేవుడి సృష్టి ఎంత గొప్పది. 19వ సంకీర్తన తీయండి, ఏముంటుంది అక్కడ? మనం అట్టున్నామా లేదా అని అప్పుడప్పుడు ప్రశ్నించుకోవాలి మనం. చదవండి అమ్మా, చదవండి. అదే చాలండి. కీర్తనాకారుడు దావీదు ఏమని రాస్తున్నాడు? ఇక్కడ అంటున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనులను ప్రచురించినది, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది, వాటికి భాషలోని మాటలు వాటి స్వరము వినబడుచున్నది. చూడాలి ఆకాశాన్ని, సృష్టిని చూడాలి. ఎలాగ చూడాలి? ఆకాశంలో చూడాలి. అదిగో నా ప్రభువు చూసావా ఎంత రమ్యముగా నక్షత్రాలకు దగ్గర చంద్రులకు దగ్గర పెట్టి ఎంత రమ్యంగా ఉంది ఆకాశంలో చూసుకుంటూ ఉండాలి. హిందూ సాంప్రదాయాలు ఒకటి ఉంది, నెల వంకం చూడగానే ఇష్టమైన వాళ్ళు మొక్కను చూస్తారు. ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు మనకి సాంప్రదాయాలన్నీ వస్తుంటాయి ఆడ పట్టంగానే. ఇప్పుడు ChatGPT అని ఒకటి వచ్చింది, దాంట్లో కొన్ని వాక్యాలు సెర్చ్ చేస్తూ ఉంటాను నేను. చేసినప్పుడు అవన్నీ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత భారతదేశంలో ఇట్ట ఆచారం ఉంటుంది, యూదులకి ఇట్లా ఆచారం ఉంటుంది, లేకపోతే చైనీస్కి ఇలాంటి ఆచారం ఉంటుందని ఒక రూల్ వస్తుంది. అవన్నీ చదువుతూ ఉంటా. నెలవంక చూడగానే యూదులు ఏం చేస్తున్నారు? నూతన పండుగ అనేటువంటి విషయము ఈ సెప్టెంబర్ మాసం చివరి రోజు వచ్చినది. అప్పుడు వారు ఏం చేస్తుంటే బుధవారం రోజు బూరల ఊది నూతన పండుగ చేస్తున్నారు. ఆ దినం నాడు చారిత్రక సంఘం వస్తుందని కూడా కొంతమంది సేవకులు బోధించినారు. దాన్ని ఆ పండుగను ఏమంటారంటే రోష్ హషానా అనండి. ఎందుకు చేసుకుంటారు ఆ పండుగ? పేరే తెలియదు, పండుగ ఎందుకు చేసుకుంటారంటారా? పండుగ ఎందుకు చేసుకుంటారంటే వారు సృష్టికర్త అయిన దేవుని స్మరించుకుంటూ ఆదాము అవ్వ సృష్టిని జ్ఞాపకం చేసుకుని వారు చేస్తూ ఉంటారు. యకూబ్ అనేటువంటిదేమో ప్రాయశ్చిత్తము కొరకు అటాచ్మెంటే. ఈ రోష్ హషానా అనేటువంటిది ఏమిటంటే వారి యొక్క న్యూ ఇయర్. ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోండి. పాస్ ఓవర్ మీకు తెలుసు, మరి దాని గురించి నేను చెప్పట్లా.
ఇక్కడ యూదులు, ఇక్కడ యోహాను శిష్యులు ఏమంటున్నారు? మేము తరచుగా ఉపవాసం ఉంటున్నాం, మీ వారు ఉపవాసం ఉంటలేదు అని అంటే దేవుడు ఏమంటాడు? సాంప్రదాయమైన భక్తి కాదు, కానీ ఆధ్యాత్మిక భక్తి కలిగి ఉండాలి. పాత బట్టకి కొత్త మార్చుగా వేయటము కుదరదు, అసాధ్యం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటాను. అలాగే పాత పిత్తిలో కొత్త ద్రాక్షరసం పోయటం అసాధ్యం, పోతే రెండు పాడైపోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటాడు. మరి అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈ కొత్త బట్టకి పాత మాస్క్ వేయటం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు వేయొద్దన్నాడు దేవుడు అని అంటే, మనమందరము నూతన నిబంధన ప్రజలము కదా, అవునా కాదా? డౌట్ అనేది కూడా వాక్యంలో చూద్దామండి. లూకాసు వార్త, అనుకోబాకండి ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందని, 22వ అధ్యాయము 20వ వచనం. చదవండి అదే. చాలండి. ఎవరు మనం ఇప్పుడు? మళ్ళీ డౌటేనా? యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఎవరంటే నూతన నిబంధన ప్రజలు. నూతన నిబంధన ప్రజలు ఏమై ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు యేసయ్య అన్నాడు పాత బట్ట కొత్త మాస్క్ వేయటన్నాడు? యేసయ్య ఈ నూతన నిబంధన ప్రజలకు ఏం చేస్తా ఉండినాడంటే దేవుని యొక్క కృపనిస్తా ఉండి ఉన్నాడు, దేవుని యొక్క నూతన జీవితాన్ని ఇస్తా ఉండి ఉన్నాడు. ఆ యొక్క జీవితంలో మనం ఆనందించేటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడైతే యేసయ్య యొక్క కలువరి శిలువ ద్వారా రక్తము ద్వారా కడగబడతా ఉండినావో, నీలో పాపం ఎప్పుడైతే లేకుండా ఉంటా ఉండినదో, ఆ పాపం లేనప్పుడు దేవుని యొక్క కృప నీ మీద సమృద్ధిగా కుమ్మరించబడి, ఆ సమృద్ధిగా కుమ్మరించబడిన తర్వాత నీవు నేను నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించేటువంటి వారుగా ఉండాలి. దానిని మారు మనసు అనొచ్చు, లేకపోతే మారు మనసుకు తగినటువంటి జీవితం అనొచ్చు. మరి పాత నిబంధనలో ఏమున్నది? పాత నిబంధనలో పాత బట్టకి ఏమున్నది? పాత బట్టకి ఏమున్నది అంటే మోషే ధర్మశాస్త్రం ఉన్నది, బలులున్నాయి, అనేకమైన దినాచారాలు ఉన్నాయి, అనేకమైనటువంటివి ఉన్నాయి. నూతన నిబంధనలో ఏమున్నది? యేసు రక్తము ద్వారా స్థాపించబడినటువంటి సంఘం కదా. ఈ యొక్క నూతన బంధంలో ఏమి ఆధిక్యతలు ఉన్నాయని అంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుందాం. చాలండి. ఇక్కడ యూదులతో దేవుడు ఒక నిబంధన చేశాడు. నిబంధన తెలుసు కదా, అది కూడా తెలీదా? ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు నిబంధన చేసుకుంటాడు. ఏమని నిబంధన? సున్నతి నిబంధన, తర్వాత ఆజ్ఞ నిబంధన, దావీదు నిబంధన, ఇలాంటి చాలా నిబంధనలు ఉన్నాయి వాళ్ళకి. ఇలా నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు దాని ప్రకారంగా వారు చేయమంటే, నేను కాక మరొక దేవుడు మీకు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నప్పుడు, వారు విగ్రహాలు ఆరాధిస్తున్నప్పుడు ఆ నిబంధన మారిపోతా ఉన్నది. మొదలు చెప్పాను కదా, గాంధీ జయంతి రోజు ఇది చేయకూడదంటే ఏం చేస్తాం? శిక్షార్హులు అవుతాం. చేస్తే బ్లెస్సింగ్ పోయిలిపో అంట. అలాగే దేవుడు నిబంధనలో ఉన్నదంటే ఒక కండిషనల్ అగ్రిమెంట్ అని అంటారు, షరతులతో కూడినటువంటి ఒప్పందం. ఈ ఒప్పందానికి వారు ఎప్పుడు మీరిపోతా ఉండినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తా ఉండి ఉన్నారంటే వారికి ఒక నూతన నిబంధన ఇస్తా ఉండి ఉన్నాడు. ఆ నూతన నిబంధనలో మనమందరం ఆనందించేటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క కృప. దేవుని కృప అంటే ఏంటండి? గ్రేస్ అంటారుగా, గ్రేస్ గ్రేస్ అని. దేవుని కృప ప్రార్థనలో కూడా చేసినారుగా, తెలీదా? చెప్పండి. షరతులు లేనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి, మనం పాపులమైన, మనం దేవుడి నుంచి వైదొలిగిన దేవుడు హత్తుకునేటువంటి ప్రేమ. చెరిష్ అనేటువంటి గ్రీక్ పదంతో
ట్రాన్స్లేట్ చేయింది. దీని మాట అర్థం ఏంటంటే ద అన్మెరిట్ ఫేవర్ ఆఫ్ ద గాడ్, ద అన్మెరిటబుల్ ఫేవర్ ఆఫ్ గాడ్. షరతులు లేనటువంటి పాపం. నువ్వు పాపం చేసి పడిపోయినా కానీ అమ్మా రామ్మ నా కుమార్తె అంటాడు. అయ్యా రాజా నా దగ్గరికి రాగా, ఇదిగో నేను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సిమ్మను పేతురు 3 సార్లు బొంకాడు కదా, ఆయన దేవుడు తృణీకరించాడా? దేవుడి కృప, దేవుని యొక్క కృపావరాల్లో మనం ఆనందిస్తూ ఉంటాం. మరి దేవుని కృప అని తెలియకపోతే ఎట్లా మీకు? దేవుని కృప ఎప్పుడైతే నూతన బంధన ప్రజలకు ఇవ్వబడతా ఉండేదో, ఈ నూతన బంధన ప్రజలు ఏమి చేయాలంటే నూతన జీవితాన్ని ప్రారంభించేటువంటి వారుగా ఉండాలి. ఎలా ప్రారంభించాలంటే పౌలు భక్తుడు రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని గమనించినట్లయితే చాలండి. ఇక్కడ బాప్తిసం గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే, అలాగే మనము నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు. ఎలాగా? నూతన జీవితము. పాప సాంప్రదాయాలు, మతాచారాలు, అలాగే కుటుంబ నియమాలు, అలాగే ఇంకా అనేకమైనటువంటి ఆచారపు అలవాట్లు విడిచిపెట్టేసి, ఇదిగో నువ్వు నన్ను రక్తముతో కడిగి నన్ను పరిశుద్ధపరిచున్నావు, నీ కృప నాకు ఇస్తున్నావు, ఇదిగో నీ కొరకు నేను జీవించడానికి సిద్ధం, ఐఎమ్ రెడీ టు లీవ్ యువర్ లైఫ్ అనేటువంటి మాట చెప్పాలి. ఇదిగో నిన్ను కడిగి నేను జీవిస్తాను ప్రభు అనేటువంటి విషయాన్ని మనం రావాలి. అలా కాకుండా మరి ఇంకేం చేసిన అంటే ఏమిటంటే, చాలామంది ఏమంటారు, నులివెచ్చని స్థితిలో ఉంటారు. నులివెచ్చని స్థితిలో. ఏ సంఘం అమ్మ నులివెచ్చని స్థితిలో ఉన్నది? లౌదోక్య సంఘంలో గొప్ప సంఘం అంట, గొప్ప సంఘం, గోల్డ్ మైన్స్ ఉన్నటువంటి సంఘం. గోల్డ్ మైన్స్ అంటే బంగారు గనులు ఉన్నటువంటి సంఘంలో వారు ఎలా ఉన్నారు? నులివెచ్చని స్థితిలో ఉన్నారు. వారు ఏమంటున్నాడు దేవుడు? నోటి నుంచి ఉమ్మి వేస్తానంటాడు. అంటే ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి? నూతన జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తిగానే ఉండాలి, కానీ తిరిగి గొంగల పురిగి అయిపోకూడదు. ఒక సీతాకొక చిలుక ఎప్పుడు గొంగల పురిగి అవ్వదు, క్యాటర్ పిల్ల అవ్వదు, బటర్ఫ్లై ఎప్పుడు. అలాగే ఒక క్రైస్తవుడు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత తిరిగి పాపంలోకి పడిపోకూడదు. ఆ పాపంలో పడిపోవడం ఎలాగా? ఆచారమైన భక్తి కానీ, కుల విధానం కానీ, సంఘ విధానాలు కానీ ఇవేమీ కాదు. కానీ ఏమై ఉండాలి? దేవుని కృపలో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. అలా కాకుండా చాలా సందర్భాల్లో మరి దేవుడు మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు. ఎలాగ లేవనెత్తుతున్నాడు అని అంటే, మన పాత స్వభావం ఏమిటి అనేటువంటి పాపం మీద ఆసక్తి. పాపం మీద ఆసక్తి. పాపం మీద ఆసక్తి అని అంటే టీవీ. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం. అంటే ఫస్ట్ క్లాస్. ఇంకోటి 2 అర్థాలు ఉన్నాయి, చాలాసార్లు చెప్పాను. దేవుని చేరకపోవటం, హమత్య అనేటువంటి గ్రీక్ పదంలో నుంచి వస్తుంది. ఒకటి ఏంటంటే ఆజ్ఞాతిక్రమం, డిసొబేయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. రెండోది ఏంటంటే గురి యొక్కకు చేరకపోవటం. క్రీస్తుని గురి అయితే నువ్వు దేవుని ఆరాధనకి రాలేకపోయావు అంటే నువ్వు పాపం చేస్తావు, నేను పాపం చేస్తున్నట్టు. దేవుని దగ్గరికి నువ్వు ప్రార్థన తీసుకొని ప్రార్థనలో మోకరిల్లేకపోతున్నా అంటే పాపం చేస్తున్నట్టు. బైబిల్ చదవట్లేదంటే పాపం చేస్తున్నట్లు. ఈ రెండిటిలో నుంచి ఏమిటంటే పాపం మీద ఆసక్తి కలిగినటువంటి వారిని పాప స్వభావం అంటే. అది పాప స్వభావం. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావో పాప స్వభావం. ఎప్పుడైతే వాక్యం ఏముందిలే, అబద్ధం ఆడద్దన్నారు కదా, అందరూ ఆడుకుని ఉంటారా అంటే కానుక ఇమ్మన్నారులే అంటే కానుకలు అందరు ఇస్తున్నారా? ఇలాగ మనం ఏంటంటే దేవుని వాక్యాన్ని చిన్న చిన్న విషయాలు తప్పిపోతూ ఉంటాం. దాన్ని పాప స్వభావం అంటారు. తర్వాత రెండోది అంటే పాత బట్ట స్వభావాలు ఏంటంటే స్వార్థం. స్వార్థం అని అంటే నాకే రావాలి, నాకే కావాలి. తర్వాత మూడోది ఏంటంటే లోకం పైన ఆశ. లోకం పైన ఆశ. ఇవెప్పుడు ఈ 3 పోతాయో నూతన బంధంలోనికి వెళ్తాం, నూతన జీవితాన్ని స్టార్ట్ చేస్తాం. ఈ నూతన జీవితం దేనివల్ల అంటే పరిశుద్ధాత్మ దేవుని వల్ల మన హృదయంలో దేవునికి ఇష్టమైన మార్గంలో నడిపిస్తుందంట.
పరిశుద్ధాత్మ దేవుడు నూతన జీవితాన్ని మనకు అనుగ్రహించి ఎలా ఉంటుందంటే మరి దేవుడికి ఇష్టమైన జీవితంగా మారుస్తూ ఉండదంట. ఎలాగ మారుస్తుందని అంటే మరి గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించినట్లయితే చాలండి. ఇక్కడ అంటున్నాడు, పౌలు అంటున్నాడు ఏమన్నాడు, నీతి అంటే ఏంటండి? అన్ని ప్రశ్న ఎలా అంటారు. నీతి అంటే ఇంగ్లీష్లో రైచెస్ అని అంటారు. రైచెస్ అంటే ద అన్నోన్ స్టేజ్ ఆఫ్ సిన్. పాపము ఎర్రగనటువంటి పాపం కన్నులకి ఎలాగ ఉంటుందో, వినటానికి ఎలాగ ఉంటుందో, రుచికి ఎలాగుంటుందో, ఎలాగ బిహేవ్ చేస్తుందో తెలియనటువంటి పరిస్థితిని నీతి అని అంటారు. ఈ నీతియు యథార్థమైన భక్తి. భక్తి అంటే నిన్న కూడా చెప్పారు కదా భక్తిని. భక్తి అని అంటే ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, ఇలాంటి మనం ఈ చర్చిలో చేసేవన్నీ భక్తి. ఇది హిందూ టర్మినాలజీ నుంచి వచ్చినటువంటిది. దీని అర్థం అది. అలాగే దేవుని పోలితో సృష్టించబడి నవీన స్వభావం ధరించుకోవాలి. ఎవరు ధరించుకోవాలి నవీన స్వభావం? మనం ధరించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నేను బలవంతం చేయడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీలో నుంచి ఈ పాప స్వభావము, స్వార్థప్రియము, లోక సంబంధమైన ఆశలు విడిచిపెట్టి ఆ నూతనమైనటువంటి నవీన స్వభావం ధరింపుకుని చేస్తాడు. అది ఎప్పుడైతే మిస్ అవుతా ఉంటాం మనం ఏం చేసినా కానీ ఒక వృత్తంలో తిరిగినట్టు, ఒక సర్కిల్లో తిరిగినట్లు పాప క్షమాపణ, దేవా కనికరించు, దీవించు, ఆశీర్వదించు. పాప క్షమాపణ, దేవా కనికరించు, దీవించు, ఆశీర్వదించు. మన ప్రార్థనా జీవితం అనే ఉంటుంది, మన భక్తి జీవితం అలాగే ఉంటుంది. మనం అలాగే ఆగిపోతాం. ఎలాగా ఒక ఎలుకల్ని దాని మీద ఎగ్జామిన్ చేసేటప్పుడు అంటే మందులు మనకు వచ్చే మందులు అన్నిటిని వాటిల్లో ఒక సైకిల్ లాంటి ఒక సర్కిల్ లాంటి దాంట్లో పెడతారంట. పెట్టి దానికి ఉన్న మందులు ఇంజెక్ట్ చేసి ఆ సర్కిల్లో వదిలిపెడతారంట. అది చక్కగా తిరుగుతూ ఉంటే మందు పని చేస్తున్నప్పుడు అది రివర్స్లో కానీ తిరగకుండా పడిపోతే అది మందు పని చేయనట్టు. ఎప్పుడైతే పాపంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అలాగే నీలోకి సాతాను పాపాన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు దానికి అనుకూలంగా ఉన్నావు అనుకో, దాంట్లోనే తిరుగుతూ ఉంటావు. నేను భక్తిపరుణ్ణే, నేను ఆశీర్వదించబడ్డవాడినే, నేను ఎలాగే అని అనుకున్నా. మన హృదయాల మీద మనం చేసుకుంటే మనకు అర్థమైంది దేవుడు నీలో ఉన్నాడా లేడా అనే విషయం మనకు అర్థమైంది. అందుకే పౌలు భక్తుడు కమ్యూనియన్ అప్పుడు, ప్రభు రాత్రి భోజనప్పుడు మీరే పరీక్షించుకోండి అంటాడు. మళ్ళీ ఈ కొరింథీ పత్రికలు చివరి అధ్యాయాల్లో కూడా అంటున్నాడు, మీరు విశ్వాసం కలిగిన వారో కారో మీకు మీరే ప్రశ్నించుకోండి అని అంటాడు. నువ్వు నవీన స్వభావం ధరించుకున్నావా లేదా అనేటువంటి విషయాన్ని నీవే నాకు నేనే పరిశీలించుకునేటువంటి దేవుడుగా ఉండాలి. దేవుడు మనలో ఉన్నాడా లేదా అనేటువంటి విషయం. మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాం? 40 days 40 రోజులు ఉపవాసం దేని కోరుకుంటున్నాం అంటే అన్యాచారాల కోసం అన్యులు ఉంటున్నామా, లేకపోతే నీకు నాకు ఒక ప్రత్యేకత ఉంటుందా? ఒక బటర్ఫ్లై లాగా ఈ లోకంలో ఎదుగుతూ మంచి పూల మీద మకరందాన్ని తాగుతూ అనేకులకు కళ్ళకు అనేక మరి ఆ వృక్షాలు ఫలించిన పండ్లుగా మారటానికి నువ్వు ఒక ఫలభరితమైన క్రైస్తవాన్ని జీవిస్తున్నావా? లేకపోతే నన్ను బ్లెస్ చేయి, నన్ను ఆశీర్వదించు, నన్ను క్షమించు అనేటువంటి మాట. దేవుడు ఏమంటాడనంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినట్లయితే చాలండి. ఇక్కడ అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే నేను ద్రాక్షావళి, నేను తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచినో నేను ఎవరి యందు నిలిచినో వారు బహుగా ఫలించును. మీరు గమనించినట్లయితే మన క్రైస్తవ జీవితం ఫలభరితంగా లేదు అని అంటే దేవునితో ఉన్న ఒక రిలేషన్, ఒక సంబంధం ఏంటంటే కట్ అయిందేమోనని చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకోవటానికే ఉపవాస ప్రార్థన. నువ్వు ఫలాలు నీలో కనబరాలని నేను కోరుకోవాలి. ఆ ఫలభరితమైన ఒక ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ నీలో రావాలి, నాలో రావాలి. ఒక
క్రైస్తవుడు ఆధ్యాత్మిక పరిపక్వ స్థితిలోనికి వెళ్ళి పరిపక్వ స్థితిలో ఉన్నప్పుడు ఫలిస్తూ ఉంటాడు. ఆ ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించేటువంటి వారికి ఉండాలి. ఎప్పుడైతే ఆ కనెక్షన్ లేకుండా ఉన్నదనుకో, దేవుడు అంటాడు, ఇదిగో ఏయి నీ ఫలాలు అయ్యి, ఏం చేసావు నువ్వు నా కోసం అంటే, అయ్యా ఇదిగో ఎంత ప్రార్థన చేశాను, మా అమ్మాయికి జాబ్ వచ్చింది, మా అబ్బాయికి జాబ్ వచ్చింది, మా అమ్మాయి పెళ్ళయింది, లేకపోతే ఈ లిస్ట్ అన్నీ చెప్తా ఉండి నామా. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒక ఆంటీ నాతో మాట్లాడుతూ ఆంటీ అన్నారు, అయ్యా నేను చాలా నష్టపోయాం, ప్రార్థన చేయండి అంటే, ప్రార్థన చేస్తాను కానీ ముందు దేవుడు నమ్ముకుని కృతజ్ఞత కలిగి జీవిస్తావా అన్న. ఆశీర్వాదాలు వచ్చినాయి, అనేకమైన దీవెన ఆశీర్వాదం. ఒంగోలులో క్రిస్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ దగ్గర బైపాస్ రోడ్డు పడుతుంది. దాదాపు ఒక 2 ఎకరాలు ఉన్నాయి. 2 ఎకరాల్లో నుంచి రోడ్ ప్లాన్ పడింది. ప్రార్థన చేసి దేవుని మహాకృప వల్ల ఆ పై నుంచి వెళ్ళిపోయింది, ప్లాన్ మారిపోయింది. అప్పుడేమంది ఆమె, అయ్యా ఇస్తానయ్యా, ఆలయానికి ఇస్తానయ్యా అంతే. ఇవ్వలేదు. నేనేమనగల, అమ్మ ఇస్తావా ఇవ్వని. దేవుడి దగ్గర నువ్వు తీర్మానం చేసుకుని. మనం కూడా ఎలాగా, దేవా దీవిస్తే నీకు నమ్మకంగా ఉంటాను ప్రభు అని తీర్మానం చేస్తాం. నమ్మకంగా ఉంటామని తీర్మానం చేస్తాం. దేవుడి దీవెన ఆశీర్వాదాలు రాయడం నీకు పేపర్ పెన్ ఇస్తే ఎన్ని రాస్తావు? రాయటానికి పెన్ను చాలదు, నీ చేయి నొప్పి పుట్టుద్ది. మరి ఎన్ని సంవత్సరాలు, నేను 16 సంవత్సరాలు ఉన్నాను మీతో పాటు ఉపవాసం. నా లైఫ్లో చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఏదన్నా లేకపోయినా నేను దేవునితో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు. నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను ఎవ్వరూ టచ్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాతో ప్రత్యక్షంగా మాట్లాడిన స్థితిగతులు. ప్రతి క్రైస్తవుడు లోకానికి ఒక అందమైన బటర్ఫ్లై లాగా ఉండాలి. అది తేనె తాగుద్ది, అది వాలిన దగ్గర ఏమవుతుందంటే పూలు పండ్లుగా మారుతాయి. ఒక క్రైస్తవుడు కూడా అలాగే. మరి ఈ లోకంలో ఒక అందమైన క్రైస్తవుడుగా, ఒక బటర్ఫ్లై క్రైస్తవుడు. ఇంకొక ఉపమానం ఉంది బటర్ఫ్లై క్రైస్తవుడు అంటే. ఎలాగంటాడంటే, ఈ రోజుల్లో అంట బటర్ఫ్లై క్రైస్తవుడు అంటే చర్చి మీద నుంచి చర్చికి ఎగురుతూ ఉంటాడంట. ఒక చర్చి మీద నుంచి ఇంకో చర్చికి అంట. ఈ వారం ఈ చర్చి, వచ్చే వారం వేరే చర్చి, ఆ వచ్చే వారం ఈ చర్చి, ఈ వారం ఈ చర్చి, పోయిన నెల చర్చికి వెళ్ళంగా మళ్ళీ ఇంకో చర్చి మారుతాం. బటర్ఫ్లై క్రిస్టియన్స్ అంటారు వాళ్ళు. ఆ బటర్ఫ్లై గురించి కాదు నేను మాట్లాడేది. ఒక గొంగళ పురుగు సీతాకొక చిలుకగా మారినది. యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, పాత బట్టకు కొత్త మాసిక వేయద్దు. త్వరగా చెప్పేసి ముగిసి చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఏమంటాడు యేసయ్య అంటే, పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసము పోయొద్దు అని అంటున్నారు. పాత తిత్తి యూద మతాచారములు మొదటి శతాబ్దంలో వారు ద్రాక్షరసం దాచుకోవడానికి ఇప్పుడు బాటిల్స్, ఫ్లాస్క్స్, మట్టి ఎక్కువగా వాడేటువంటి వారు కాదు. అప్పుడేంటంటే చనిపోయినటువంటి కొన్ని చిన్న జంతువుల యొక్క, ఆ మేక పిల్లలు అలాంటి జంతువుల యొక్క తీసుకొని దానికి ఏం చేస్తారంటే తల భాగము కాళ్ళు వలిచేసి దాన్ని శుభ్రం చేసి ఆ యొక్క జంతువు చర్మములో వారు ఏం చేసేవారంటే ద్రాక్షరసం దాచిపెట్టుకునేవారంట. ఈ ద్రాక్షరసం దాచిపెట్టుకున్న తర్వాత వారు ఏం చేశారంటే కొన్ని రోజులకు అదేంటంటే ఆ చర్మము కొంత ఎక్స్పాండ్ అవుతుంది, కొంత విస్తరిస్తుంది, వ్యాకోచిస్తుంది. వ్యాకోచించిన తర్వాత కొత్త ద్రాక్షరసం పోస్తే ద్రాక్షరసానికి ఒక గుణం ఉంది, ఫర్మెంటేషన్ అని అంటారు. ఫర్మెంటేషన్ అంటే పులిసేటువంటిది. మీకు బాగా అర్థం కావాలంటే అందరూ దోశలు ఇడ్లీలు తింటారు కదా. దోశలు ఇడ్లీలు ఎప్పుడు నానబెడతారు? రాత్రి నానబెడతారు. రాత్రి నానబెడతారు. ఇది కూడా కొత్తది కాదండి, మీరు తినేదే నేను చెప్పేది. అందరు బిత్రమై చూస్తున్నారు. అదే కాదండి, పులిసి దాంట్లో ఉన్న ఒక ఈస్ట్రోజన్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. దాన్నే దీంట్లో కూడా, దేంట్లో వేస్తారు, బ్రెడ్లో కూడా వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ పాత తిత్తిలో ఎప్పుడైతే ఈ ఫర్మెంటేషన్ గ్యాసెస్ వస్తుంటాయో అది పిగిలి పడిపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నాడు. యూద మతాచారములో క్రైస్తవ ధర్మం నిలవటం అనేటువంటిది అసాధ్యము. ఒక సంఘంలో యూద మతం చేశారు. ఎవరు? సిమోను పేతురు చేశాడు. గలతీ పత్రిక చెప్తాం. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో గమనించినట్లయితే, ఈ అధ్యాయం మొత్తం చదవండి ఇప్పుడు తర్వాత. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆయనకి ఏం చేస్తారంటే సున్నతి చెయ్యమని బలవంతం చేస్తున్నారు. ఏమని బలవంతం చేస్తున్నారు? 3వ వచనం.
ఇక్కడ గమనించినట్టయితే వీళ్ళు సున్నతి చేయమని అంటున్నారు. మరి ఈ సున్నతి గురించి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఎవరున్నారు అని అంటే కేఫా ఉన్నాడు. కేఫా గురించి 11వ వచనంలో రాయబడి ఉంటుంది. పౌలు అంటాడు, పౌలు దగ్గరికి వచ్చి కేఫాను అడుగుతుంటాడు. కేఫాను సిమోను పేతురు వచ్చి పౌలు అడుగుతున్నాడు, ఏందయ్యా నువ్వు యూదుడు కదా, అన్యులతో కలిసి ఎలాగ సాహిత్యం చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే అది 14వ వచనంలో ఉంటుంది. తర్వాత 20వ వచనంలో పౌలు ఏమంటున్నాడు అని అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పౌలు నేను యూదుని కాదు, పరిసయ్యుని కాదు, రోమా ప్రభుత్వ అధికారిని కాదు, అదే ఐడెంటిటీ. నాకు ఈ లోక సంబంధమైన ఏ గుర్తింపు లేదు, నేను క్రీస్తు బానిసని అంటాడు. నేననేటువంటి పౌలునికి ఒక పరిసయ్యుని కాదు, ఒక రోమా ప్రభుత్వ అధికారిని కాదు, బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి శ్రేష్ఠుని కాదు. ఎవరిని నేను? ఐఎమ్ నథింగ్, నేను కాదు అంటున్నాడు. నా క్రీస్తు నాలో ఉన్నాడు అంటున్నాడు. పౌలు అంత గంభీరంగా చెప్తే అసలు ఏమి లేని మనం ఇంకెంత గంభీరంగా చెప్పాలి అంటే, ఆ పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం పోస్తే ఏమైతే పిగిరిపోద్ది. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తిలోనే పోయాలి. ఎందుకు? పాత జీవితం ఎప్పుడు, నీ పాత ఐడెంటిటీ ఎప్పుడు ఉండకూడదు నీ దగ్గర. నేను అప్పుడు ఏంటో తెలుసా అని అంటే ఇంకా నువ్వు పాత లైఫ్లో జీవిస్తున్నావు అనేది. ఒకప్పుడు పాపిని, నేను ఒకప్పుడు అలా ఉన్నాను, దానికంటే ఇప్పుడు గొప్పగా జీవిస్తున్నాను అనేటువంటి సాక్ష్యం చెప్పేటువంటి వారుగా ఉండాలి. కానీ పాత జీవితాన్ని తోడుకుంటూ అప్పుడు అలా చేసాం, ఇలా చేసాం, ఇంకా బాగా చేయాలి అనేటువంటి. అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు ఇప్పుడు చదివింది దాదాపు ఒక 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు రీయూనియన్ పెట్టుకుంటున్నారు. ఆధ్యాత్మిక సమ్మేళనాలు కదా, ఆత్మీయ సమ్మేళనం. తెలుగులో అయితే నాకు తెలియదు కానీ ఇంగ్లీష్లో అయితే రీయూనియన్ అంటారు. అలా పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు? పాత జీవితం జ్ఞాపకం. 10th క్లాస్లో ఇలా ఉండేవాళ్ళం కదా, అలా ఉండేవాళ్ళం కదా అనేటువంటి ఆలోచన చేసుకున్నా. క్రైస్తవులకు అలా ఉండకూడదు. ఒకప్పుడు నువ్వు భారతీయుడివే, ఒకప్పుడు అన్యుడివే, ఒకప్పుడు ఈ మతాచారాలన్నీ అనుసరించావు, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేనెవరు? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాయందు జీవిస్తామని అన్నాడు. దాని కొరకు ఉపవాసం. దేని కొరకు ఉపవాసం? ఆచారంగా 40 దినాలు అంటే పొద్దున్న 12:30 గంటలు, సాయంత్రం 7:30 గంటలకు వచ్చేసి కనపడ్డాను ప్రభువా అని అంటే ఏ మార్పు వచ్చింది మనలో? ఏ మార్పు వచ్చినది? ఏ అభివృద్ధి వచ్చింది? మనం చెక్ చేసుకోవాలి. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే పాత బట్టకు కొత్త మాసిక వేయొద్దు, పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం పోయొద్దు, ఉపవాసం ఉండమంటున్నాడు. కానీ అందరికీ కనపడాలని 6వ అధ్యాయం మత్తయి సువార్తలు అంటాడు. దేవుడు అంటాడంటే వేషధారులు వలె ముఖాధికారం చేసుకొని సంత వీధుల మధ్యలో నిలబడి మీరు ఉపవాసం ఉన్న అందరికి చెప్పనవసరంలా, గదిలోకి వెళ్ళు, తలస్నానం చేయి. ఎందుకు చెప్పాడు దేవుడు అని అంటే, యూదుల్లో ఉన్న ఒక ఆచారం ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు బూడిద పోసుకుంటారంట తల మీద నుంచి. వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వారు పశ్చాత్తాపం పొంది ఉన్నామని గోనెపట్ట కట్టుకుంటారంట. గోనెపట్ట కట్టుకుంటే గోనెపట్ట మీద కూర్చుంటారంట. కూర్చొని మేము ఉపవాసం ఉన్నాము అనేటువంటి విషయం చెప్తుంటారంట. అలా కాదు ఉండేది ఉపవాసం. హృదయాలు చింపుకోవాలి. హృదయంలో దేవునికి వ్యతిరేకంగా చేసిన తలంపులు, మనసులో చేసినటువంటి ఆ దేవునికి వ్యతిరేక తలంపులు తీసివేసుకొని దేవుని సన్నిధానంలో నిందారహితులుగా కనపడాలి. దేవుడు వస్తే మనం ఎంతమంది ఎత్తబడతాం? చాలామంది అనుకుంటున్నారు నేను ఎత్తబడతాను అంటున్నారు. కానీ నీతో దేవునితో ఫలభరితమైన క్రైస్తవ జీవితం జీవించబడినటువంటి వారే దేవుడు తీసుకొని వెళ్తారు. ఎందుకనంటే మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాడు దేవుడు, మనల్ని ఎక్కడ లెక్కిస్తాడు దేవుడు? ఆయన ప్రియకుమారుడుగా ప్రియకుమార్తెగా ఉండాలి. ఉన్నప్పుడు ఇదిగో స్టార్ట్ చేశాడు ప్రభు అంటే తర్వాత జీవితం ఏది? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఒక చిన్న బాబు పుట్టిన తర్వాత మన ఇంట్లో పెరిగి పెద్దవాడు అవ్వాలనుకుంటాం, కానీ ఆధ్యాత్మికంగా కూడా పుట్టినటువంటి నువ్వు నేను పెరిగి పెద్దవాడై ఒక పరిపూర్ణ క్రైస్తవుడిగా కనపడాలి. అలా కాకుండా ఇంకా లోకంలో ఇదే విధంగా విడిచిపెడితే ఒక ఆచారమైన భక్తితో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు ఇలాంటి
చేయకూడదు. పాత బట్టకి కొత్త మాస్క్ వేయకూడదు, పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసము పోయకూడదు అనేటివి రెండు కలిసి ఉండటం అసాధ్యమని. ఆచారమైన భక్తి, ఆధ్యాత్మిక భక్తి రెండు నిలవటం కష్టం. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు నేను చేసే ఉపవాసము ఆధ్యాత్మికంగా చేస్తున్నామా లేకపోతే ఆచారంలో చేస్తున్నామా? ఈ రెండు ఆలోచన చేసుకోవాలి. చేస్తుంటే నీలో నాలో అభివృద్ధి ఏంటి? ఆధ్యాత్మికంగా ఎంత డెవలప్ అయ్యావు? ఎంత వాక్యం చెబుతుందో అర్థమవుతుందా? ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటున్నాడని నమ్మకం కలుగుతుందా? విశ్వాసం? పాటలు పాడుతుంటే నేను దేవుడిని స్థుతిస్తున్నావనని నమ్మకం కలుగుతుందా? ఇవేమి కలగపోతుంటాయంటే ఒకసారి రీచెక్ చేసుకోవాలి, ఒకసారి సరిచూసుకోవాలి దేవునితో ఉన్న కనెక్షన్. కనుక మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. అందరం ఒక్క నిమిషం తలలో ఉంచి